ఈనాటి ఈ సమావేశానికి మనందరినీ ఒక అద్భుతమైన నాయకత్వం ఇవ్వడమే కాకుండా మన భవిష్యత్తుని తన బాధ్యతగా ప్రజల్ని ఒక రాజకీయంలో మార్పు తీసుకురావాలి, ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని అల్పెరగని పోరాటం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, ఉదయ్ గారికి, ఇక్కడ విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు, పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రస్థానంలో ఒక నమ్మకంతో నడిచిన మన ఉద్యమి సభ్యులు, ఈ కార్యక్రమం వెనక ఎంతో కృషి చేసిన అనేక విభాగాలు, వ్యక్తులు, వాళ్ళందరినీ ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ ప్రయాణం 2014లో మన పార్టీ అధ్యక్షులు స్థాపించినప్పుడు 150 మందితో మనం ప్రారంభించుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగు తన సొంతంగా భావించుకుని నిలబడిన జన సైనికులు, వీర మహిళల్ని ముందుగా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. సభ్యత నమోదు కార్యక్రమం అంటే ఒక సంఖ్య కోసం కాదు, అందులో ఉన్న విలువలు, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రస్థానంలో భాగస్వాములు అవ్వాలని 10 మంది దగ్గరికి వెళ్ళి పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పి ఏ విధంగా సమాజంలో ఒక మార్పు కోసం, ఈ రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఏ విధంగా యువతలో ఒక స్ఫూర్తి నింపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారో ఆ ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకుని వెళ్ళిన సాధకులు, ఉద్యములు, వీళ్ళందరూ కూడా నిలబడింది ఈ కార్యక్రమంలో భాగంగా. ఏనాడు కూడా స్వార్థంతో పనిచేసిన వ్యక్తులు కాదు. ఎందుకంటే ఈరోజు మనం చేసిన ఈ ప్రస్థానంలో 2020లో మొట్టమొదటిసారి మన 500 రూపాయల సభ్యత్వం ప్రారంభించినప్పుడు 4748 ఆ రోజున్న మన వాలంటీర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి అతి కష్టం మీద 94,024 సభ్యత్వాలు చేయగలిగాం మొట్టమొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను. రెండో సంవత్సరం మీ అందరికీ తెలుసు, కోవిడ్ పరిస్థితులు ఉండినాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా కుటుంబాలు తుడిచిపోతున్నారు. గతంలో మనం చేసిన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ సభ్యత్వ కార్యక్రమం మాత్రం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మీరందరూ కూడా నిలబడిన స్ఫూర్తి ఎవరు కూడా మర్చిపోలేం. ఫిబ్రవరి 2022లో ప్రారంభించిన కార్యక్రమంలో 8,696 మంది వాలంటీర్స్ కృషి చేసి 3,27,000 సభ్యత్వం ఆ రోజులోనే మనం చేయగలిగాం. తర్వాత ఫిబ్రవరి 2023లో 9,275 మంది వాలంటీర్స్ 5,58,930 సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను తీసుకురాగలిగాం. ఎన్నికలైన తర్వాత మీ అందరికీ తెలుసు ఏ విధంగా నిలబడి మనందరం కూడా కొత్త ఉత్తేజంతో, స్ఫూర్తితోటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగి మనకి పర్మనెంట్గా మన సింబల్, మన చిహ్నం, మనం గాజు గ్లాస్ గుర్తు మనకు వచ్చేటట్టు 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, 2 శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని మన ప్రజలందరూ కూడా నమ్మి కూటమిని గెలిపించిన తీరు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు చేసిన సభ్యత్వంలో జూలై 2024లో 12,18,000 సభ్యత్వం, 12,596 మంది వాలంటీర్స్ ఆ రోజు మనస్ఫూర్తిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా 25 లక్షలు చేయాలి, అదొక టార్గెట్ పెట్టుకుని పనిచేయండి అని చాలా మోటివేట్ చేశారు. అనేక కారణాల వలన
కొంతమంది ఒక కన్ఫ్యూజన్ తోటి, ఆ కన్ఫ్యూజన్ ఎందుకు కూడా మీకు చెప్తాను. ఎట్టకేలకు మనం 21,50,000 సభ్యత్వం మీ అందరి కష్టంతో చేయగలిగాం. ఇది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చూశాను అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండిందో. చాలామంది ఇన్సూరెన్స్తో ముడిపడి ఉంది మన సభ్యత్వం అనే ఆలోచన పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఈ సందర్భంగా గర్వపడే విధంగా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. పార్టీ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల్ని మనం తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మిన వ్యక్తుల్ని మనం ఆహ్వానించాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రస్థానంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 1034 మంది జన సైనికులు, వీర మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఆ రోజు నుంచి. అంటే 2020 నుంచి మనం ఎప్పుడైతే సభ్యత్వం ప్రారంభించామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1034 జన సైనికులు, వీర మహిళలు చాలా బాధాకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్యక్రమం ద్వారా వారి కుటుంబానికి భరోసా ఇస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం అందరం కూడా వెళ్ళి వాళ్ళ బిడ్డల్ని మనం చదివిస్తాం. ఎప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉన్నా జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది అని ఆ రోజు మనకి పదవిలో లేకపోయినా కూడా ఆ కుటుంబాలకి భరోసా ఇచ్చి 46,35 రూపాయలు ఆ కుటుంబాలకి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసిన ఈ చెక్కుల ద్వారా వాళ్ళందరూ కూడా అందించాం. సో దయచేసి మనందరం కూడా ముందుగా వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు ఏ విధంగా కలలు గాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దానికోసం నిలబడిన ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాలని మనం